నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నిజామాబాద్ నగరంలో 10వ రోజు గణనాథునికి ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున అన్నదానాలు గణేశులను దర్శించుకునేందుకు క్యూ కట్టిన భక్తులు మంగళవారమే నిమజ్జనం చేయాలని సార్వజనిక గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ సూచన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి పలు చోట్ల ర్యాలీలు నిర్వహించిన ముస్లింలు ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లో తుది ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు ఆశిష్ సంగ్వాన్ మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు 10వ రోజు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దర్శించుకున్న భక్తులు ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా ఫ్యామిలీ భారీ విరాళం సీఎం రేవంత్ రెడ్డికి విరాళాలు అందజేసిన చిరంజీవి సినీ నటులు జగ్రంపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి నకిలీ విత్తనాలు పంపిణీని అరికడతామన్న అన్వేష్ కాలం చెల్లిన బస్సులు రోడ్లపై ఆగిపోతున్న నేపథ్యంలో కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ ముమ్మర ప్రయత్నాలు 2457 బస్సులు కొత్తవి అవసరమని సీఎం రేవంత్ రెడ్డికి నివేదించిన ఆర్టీసీ అధికారులు గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్ల రూట్ మ్యాప్ను పరిశీలించిన సార్వజనిక కమిటీ పెద్దలు అధికారులు అపోహాలు నమ్మొద్దు మంగళవారమే గణేష్ నిమజ్జనం అని సార్వజనిక గణేష్ మండలి అధ్యక్షులు బంటు గణేష్ పేర్కొన్నారు సార్వజనిక గణేష్ మండలి అధ్యక్షులు బంటు గణేష్ మాట్లాడుతూ కొంతమంది మంగళవారం నాడు గణేష్ నిమజ్జనం చేస్తే హరిష్టమని అపోహాలకు పోతూ బుధవారం నాడు నిమజ్జనం అంటూ అపోహాలు సృష్టిస్తున్నారని అవి ఏవీ కూడా ఎవరు పట్టించుకోకుండా రేపే నిమజ్జనం అని ఆయన తెలిపారు సార్వజనిక వాహనాన్ని ఏర్పాట్లు పరిశీలించారు కొన్ని చోట్ల చిన్న చిన్న రిపేర్లు ఉన్న వాటిని మరమ్మతులు చేయించి పర్యవేక్షించారు రేపు మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బా ప్రాంతం నుండి శోభయాత్ర ప్రారంభమవుతుందని ఈ యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు మన దుబ్బా ప్రాంతం నుంచి 2 గంటలకు బయలుదేరుతుంది దుబ్బా ప్రాంతం నుంచి శివాజీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ గాంధీ చౌక్ నుంచి నెహ్రూ పార్క్ నుంచి పవన్ టాకీస్ నుంచి బర్కత్పూర్ నుంచి గురుద్వార నుంచి పెద్ద బజార్ చౌరస్తా నుంచి ఆర్య సమాజ్ నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే తెలంగాణకు మాత్రం హైదరాబాద్ సంస్థానంగా నిజాం నిరంకుశ నిర్బంధంలో ఉందన్నారు ఆనాడు రజాకార్ల రాక్షస పాలనకు చరమగీతం పలికేందుకు బాంచందొర అన్న చేతులు బందూకులు పట్టి నిజాంకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బాధాంగి లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో బైరన్పల్లి కడవెండి పరకాల పల్లెలు నిజాం రజాకర్ల మూకలను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ గడ్డది అని ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ నిజాం తెలంగాణను భారతదేశంలో కలపాలని అవసరమైతే పాకిస్తాన్లో కలుస్తాం అంటే ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ భారత్లో ఒక భాగమేనని ఆపరేషన్ పోలో నిర్వహించి పోలీస్ చర్య ద్వారా నిజాం మెడలు వంచి నిజాం బానిస సంఖ్యలు తెంచి
తెలంగాణకు స్వేచ్ఛా వాయువును అందించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బ్రహ్మాండంగా అధికారికంగా నిర్వహిస్తామని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా యావత్ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషించే విధంగా ప్రవర్తించిన కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రజాకర్ల వారసులేనని, ఎంఐఎం పార్టీ నాయకులకు భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఓ వర్గం దగ్గర తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోబని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషించేలా కాకుండా తెలంగాణ అమరుల ఆత్మలు శాంతించేలా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని ధన్పాల్ డిమాండ్ చేశారు. కేసీఆర్ 2014 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విమోచన ఎందుకు జరుపుతలేరని చెప్పిన కేసీఆర్ ఆయన 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ విమోచనం కాకుండా తెలంగాణ విలీనమని ఎంఐఎం కు భయపడి తెలంగాణ విమోచన దినం జరుపుకోవడం చేయలేదు. ఇప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 17th సెప్టెంబర్ ని ప్రజాపాలనగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ప్రజాపాలన దినం కాదు ఇది. ప్రజాపాలన మీరు ఎప్పుడో 6 నెలల క్రితమే చేసిండ్రు. మీరు ఈ 17th సెప్టెంబర్ ని తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాపాలన దినోత్సవం తుది ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవం తుది ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. వేదిక, ఆహుతులకు సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలో పర్యటించిన రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పర్యటించారు. జక్రంపల్లిలో విత్తన సంస్థ ద్వారా వరి పంటను వేశారు. వరి పంటలో తెగుళ్లు సోకి పూర్తిగా పంట నష్టపోవడం జరిగింది. ఈ పంటను పరిశీలించి విత్తన వ్యాపారి మహేందర్ కంపెనీ వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా కృషి చేస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ కంపెనీలు విచ్చలవిడిగా విత్తనాలను రైతులకు అందిస్తూ నాణ్యమైన విత్తనాలే కాకుండా డూప్లికేట్ విత్తనాలు అందించడంతో పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు అధికంగా నష్టపోతున్నారు. కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇక నుండి అలాంటి సమస్యలు రాకుండా గుర్తింపు ఉన్న సంస్థలో ఒప్పందాలు చేసుకుని పంటలు వేసుకోవాలని సూచించారు. సంస్థ ప్రతినిధులు గతంలో కేవలం వర్షాభావంతోనే పంటలు ఇలా నష్టపోవడం జరిగిందని తెలపడం జరిగింది. అందుకు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ వర్షము ప్రతి పంటపైన పడింది, మరి మిగతా పంటలు బాగానే ఉన్నాయి కదా, మరి ఇది కేవలం ఈ పంట ఎందుకు నష్టం జరిగిందని అంశాలను పరిగణలోకి తీసుకుని అటు విత్తన యజమాని సంస్థపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించి రైతులకు ఆదుకుంటారని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచులు కాటిపల్లి నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ రూపాల గంగారెడ్డితో పాటు చిన్నారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, కాడిపల్లి నర్సారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వసంతరావు, జేడి మల్లేష్, రెక్కల సురేష్ రెడ్డి, జితేందర్ నాయక్, బోర్వెల్ రాజు, నారిండ్ల సాయిరెడ్డి, వినోద్ కటకం, సంతోష్ రెడ్డి, అధికారులు ఏవో దేవి తదితరులు పాల్గొన్నారు. పంట పూర్తిగా కొలాప్స్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి తెలిసి అసలు ఫీల్డ్ చూద్దాం, ఆ విత్తనము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, అసలు మిగిలిన పంటలకు మిగిలిన వేరే రకమైనటువంటి వరికి దీనికి అసలు వ్యత్యాసం ఏమున్నది, ఎందుకు జరిగిందనేటువంటి కోణంలో ఇవాళ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసేసరికి సన్న రకాలలో అనేక కంపెనీలు విత్తనాలు ఇస్తున్నాయి. కొందరు ఓన్ వెరైటీ ఇస్తున్నారు, కొందరు సర్టిఫైడ్ సీడ్ ఇస్తున్నారు, కొందరు ట్రూత్ ఫీల్డ్ వాళ్ళే టీఎల్ చేసుకుని ఇస్తున్నారు, కొందరు యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి మూల విత్తనం తీసుకొని దాన్నే రైతులకు ఇచ్చి ప్రొడక్షన్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవాళ ఏదైతే మహీంద్రా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగస్తులతో కావచ్చు, వాళ్ళ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో అర్థమైంది, ఓన్ వెరైటీ సర్టిఫై కూడా లేకుండా చేస్తున్నటువంటి వెరైటీ ఇచ్చినట్లుగా వాళ్ళ మాటలతో అర్థమవుతున్నది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాలు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధితుల స్వీకరణ నేపథ్యంలో హున్సా గౌడ సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
సాలూరా మండలం హున్స గ్రామంలో గౌడ సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని నియమించినందుకు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బాణసంచాలు పేల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు సంజీవ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం బీసీ బిడ్డ గౌడ సమాజానికి చెందిన నాయకుడికి పీసీసీ బాధ్యులు అప్పచెప్పడం ఎంతో సంతోషంగా ఉందనని ఆనందంతో మునిగి తేలారు. మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన సందర్భంలో ఏఐసీ కార్యదర్శి అయినటువంటి రాహుల్ గాంధీకి మరియు సోనియా గాంధీకి మరి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి అందరి తరఫున మా విన్నపం. ప్రజాపాలన దినోత్సవ వేడుకకు నిజామాబాద్ కలెక్టరేట్ ముస్తాబయ్యింది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించే తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు నిజామాబాద్ కలెక్టరేట్ ముస్తాబైంది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు ప్రజాపాలన దినోత్సవం తుది ఏర్పాట్లను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని పలు గణేష్ మండపాలకు భక్తులు పోటెత్తారు. చివరి రోజు దర్శనం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు గణనాథుడిని దర్శనం చేసుకున్నారు. పలు చోట్ల అన్నదానం చేశారు. విఘ్నేశ్వర మాకు విఘ్నాలను తొలగించండి అని వేడుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణనాథునికి ప్రీతికరమైన పూజలు నిర్వహించి అన్న ప్రసాదం అందించారు. సోమవారం 10వ రోజు గణపతి మండపాలలో నిర్వహించారు. నగరంలోని సాయినగర్లో గణపతి హోమం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదం అందించారు. అదేవిధంగా పెద్ద బజార్లో మారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట శివపుత్ర గణేష్ మండలి, కేఎస్ఆర్ అపార్ట్మెంట్లో శ్రీనగర్ కాలనీ, ఆరిగట్క ఆధ్వర్యంలో తదితర ప్రాంతాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథునికి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. 10వ రోజు సోమవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. పాలజ్ కర్ర గణనాథుని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు అందరినీ ఆకర్షించాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలోని కిల్లా రోడ్డులో గల కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ఓ నిజామాబాద్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. నగరంలోని కిల్లా రోడ్డులో గల కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు హాజరై రక్తదానం చేశారు. సుమారు 200 యూనిట్ల రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ఈ రక్తాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. ఎంఎస్ఓ ఆర్గనైజేషన్ ను అభినందించారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొంది. నగరంలోని మార్కెట్లో కొత్తిమీర మార్కెట్లో దొరకడం లేదు. ఒకవేళ దొరికిన 200 కిలో కొత్తిమీర పలుకుతోంది. అలాగే కిలో పాలకూర 150 విక్రయిస్తున్నారు. ధరలు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందు ధరలు తక్కువగానే ఉండేవి. పంట దిగుబడులు తగ్గడంతో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా టమాటా, పచ్చిమిర్చి ధర తగ్గినా మిగతా కూరగాయల ధర రెట్టింపయ్యాయి. 200 తీసుకెళ్తే 4-5 రకాల కూరగాయలే వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. టమాటా కిలో 30 రూపాయలు, కొత్తిమీర 200 రూపాయలు, పాలకూర 150 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు, వంకాయ 60 రూపాయలు, ఆలుగడ్డ 60 రూపాయలు, గోపి పువ్వు 80 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, ఉల్లిగడ్డ 50 రూపాయలు పలుకుతోంది. నగరంలోని మస్జిద్ కమిటీల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిలాద్ నబీ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్లోని పలు మస్జిద్ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఫారూఖీ, గౌసియా, అక్బరీ, ఖైదుల్లా తదితర మస్జిద్ కమిటీల ఆధ్వర్యంలో కంటేశ్వర్ నుండి నెహ్రూ పార్కు వరకు ర్యాలీ జరిపి మహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ ర్యాలీలో మస్జిద్ కమిటీల పెద్దలు షేక్ అతీక్, షేక్ ఫారూక్, బాబా ఫారూక్, అమీన్ తదితరులు పాల్గొన్నారు. కాలం చెల్లిపోవడం, ప్రయాణికుల ఓవర్లోడ్ సమస్యలతో బస్సులు రోడ్లపై ఆగిపోతున్న నేపథ్యంలో కొత్తవి కొనేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో సగటున 65-67 మధ్య ఉన్న
ఆక్యుపెన్సీ రేషియా ఆర్ఓ ఇప్పుడు 100% పెరగడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2457 కొత్తవి అవసరమని, వాటికి 905.23 కోట్లు కావాలని ఆర్టీసీ అంచనా వేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ నివేదించింది. సూపర్ లగ్జరీ మినహా మిగిలిన 6 రకాల సర్వీసుల్లో బస్సుల సమస్య డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా రాజధాని ఏసీ బస్సులు బాగా పాతవయ్యాయి, తరచూ మొరాయిస్తున్నాయి. మరమ్మతులు, ఇంధన ఖర్చు, కార్మికులపై పనిభారం పెరుగుతోంది. తిరిగిన కిలోమీటర్లు, జీవితకాలం ఆధారంగా పాత వాటిని మారుస్తుంటారు. ఒక ప్రతిపాదకలో 10-12 లక్షల కిలోమీటర్లు తిరిగితే గతంలో తుక్కుగా మార్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నిధుల సమస్యతో ఆర్టీసీ అలాంటి వాటిని నడిపిస్తోంది. 2 ప్రతిపాదికలు 15 ఏళ్లు దాటితే విధిగా బస్సులు తొలగించాలి. తక్కువ మార్చాల్సిన వాటితో పాటుగా మహాలక్ష్మి పథకంలో భారీగా పెరిగిన రద్దీతో కొనుగోలు చేయాల్సిన బస్సుల సంఖ్య ఈసారి ఏకంగా 2000 దాటింది. ఆర్టీసీలో 2200 బస్సుల్ని తక్కువగా మార్చాల్సి ఉంది. 15-20 లక్షల కిలోమీటర్లు దాటిన సర్వీసులను తిప్పుతున్నారని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. ఆర్టీసీలో సొంతవి, అద్దెవి కలిపి సుమారు 9000 సర్వీసులు ఉన్నాయి. ఇందులో సొంతవి 6424. సంస్థ గణాంకాల ప్రకారం వీటిలో 20% బస్సుల్ని మార్చాలి. కార్మిక సంఘాలు మాత్రం తక్కువగా మారిన బస్సులు 33% పైనే ఉంటున్నాయి. డిచ్పల్లి మండలంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డిచ్పల్లి మండలంలోని ఇస్లాంపూర్ కాలనీలో ఇస్లామీ మస్జిద్ నుంచి శాంతి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మదీనా మస్జిద్ మరియు ఇస్లాంపూర్ కాలనీలో మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని నాతే షరీఫ్లు పాడుతూ డిచ్పల్లి ఆర్ఎస్ మీదుగా గాంధీనగర్ కాలనీలో మత గురువులు దైవ సందేశాన్ని ప్రజలకు తెలుపుతూ నడపల్లి మసీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం దేవానగర్ కాలనీ వెంబడి డిచ్పల్లి ఆర్ఎస్లో గల జామా మసీద్ వద్ద ర్యాలీని విరమింపజేశారు. మౌలానా మొహాసిన్ రాజా నేతృత్వంలో నడిచిన ఈ ర్యాలీ విజయవంతం తర్వాత మసీదుల సదురుల మత గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మొహాసిన్ రాజా ర్యాలీ విజయవంతం చేయడాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీసు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్లాంపుర ఇస్లామియా మస్జిద్, మదీనా మస్జిద్, క్యాంప్ మస్జిద్, దేవానగర్, గాంధీనగర్, నడిపల్లి, డిచ్పల్లి ఆర్ఎస్ఎస్ మసీదులకు చెందిన సదరులు, ఇమాములు, సభ్యులు, యువకులు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు డిచ్పల్లిలో ర్యాలీ గురించి శాంతియుతంగా నడపడానికి డిచ్పల్లి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ శాంతి ర్యాలీ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ సూచించారు. బోధన్ పట్టణంలోని రాకస్పేట్లో గణేష్ శోభయాత్రను ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగింది. గణేష్ నిమజ్జన శోభయాత్రను సబ్ కలెక్టర్ చేతుల మీదుగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినాయకుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతి విగ్రహం నిమజ్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని, వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదని తెలిపారు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలు గమనించి వాహనాన్ని నడపాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమజ్జన రూట్లో విద్యుత్ శాఖ మరియు ఆర్ఎండ్బి శాఖ, ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టామని, గణేష్ నిమజ్జనం చేయుటకు భద్రతాపరమైన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఏపీ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ రెడ్డి, నాయకులు గంగాధర్రావు, పట్వారి, కాంతాచారి, భాగారెడ్డి, సాయిరెడ్డి, సంతోష్ గౌడ్, తోకల రవీందర్ రెడ్డి, సాయిబాబా గౌడ్, సత్యేందర్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లిలో సూర్య ఆరోగ్య సంస్థ డాక్టర్ల బృందం చందమామ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దర్పల్లి మండలం మర్రాయి తాండాలో సూర్య ఆరోగ్య సంస్థ ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మారుమూల గ్రామాలలో గల్ఫ్ కంట్రీలు, సౌదీ, దుబాయ్, కువైట్ లాంటి దేశాలు వెళ్లి 2-3 సంవత్సరాలు అక్కడ గడిపి ఆ వాతావరణం అకస్మాత్తుగా సొంత దేశం వచ్చి వాతావరణం వ్యత్యాసం ఉండటంతో రకరకాల అనారోగ్య పాలవుతున్నారు. ఈ మధ్యలో ఒక 3 చనిపోవడం జరిగింది. దాని విషయంగా కరోనా టైంలో ఇప్పుడు రకరకాల వాతావరణం చేంజ్ అవుతున్నాయి కాబట్టి ముందుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని, కానీ
మారుమూల ప్రాంతాల్లో ఎవరికి అలాంటి ఆలోచన ఉండదు కాబట్టి సూర్య ఆరోగ్య సంస్థ డాక్టర్లు ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు చేయడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ నాయక్, గ్రామ మాజీ సర్పంచ్, తాండా నాయకులు, కార్భారి తదితరులు పాల్గొన్నారు. మరియా తండాలో అలాగే బిల్లియా తండా, దర్పల్లి మండలం తండాలకి సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ మరియు చందమామ హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అయితే ఈ తండాల్లో చాలా కాలం పాటు విదేశాల్లో సౌదీ కానీ ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో బతుకుతున్న యువకులు వాళ్ళు అక్కడ వాతావరణ పరిస్థితులు 2-3 సంవత్సరాలు అక్కడ ఉండి సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకుండే బీపీ కానీ షుగర్స్ కానీ చెక్ చేసుకోకుండా ఈ మధ్య కరోనా తర్వాత వ్యాక్సినేషన్ వల్ల కావచ్చు, మిగతా ఏదైనా రీజన్ కావచ్చు, ఈ తండాలోనే ఒక 3 సడన్గా చనిపోవడం మాకు కలిసి వేసింది. ఇది తెలుసుకున్న మేము ఇమ్మీడియట్గా ఈ గ్రామస్తులకు, ఈ తండాలో అందరికీ కూడా అవగాహన, గుండె అవగాహన, అలాగే స్త్రీలకు వాళ్ళకి ఆరోగ్య అవగాహన కోసమని ఈరోజు మేము ఈ మరియా తండాలో క్యాంపు నిర్వహించడం జరిగింది. అయితే తండా పెద్దలు, సర్పంచ్, కారోబారి, నాయకు, అలాగే యువకులు చాలామంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధర్మారం ఏ గ్రామంలో కోతిదేవిని ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నబీపేట్ మండలం ధర్మారం ఏ గ్రామంలో కోతిదేవుని ఆలయ 48వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ 1976లో విక్టోబస్ సౌకారి అనే వ్యక్తి హనుమాన్ గుడిలో నిద్రిస్తుండగా అతనికి కలలో కోతిదేవుడు వచ్చి తమకు ఇక్కడ గుడి కట్టించాలని చెప్పడం, ఆయన వెంటనే గ్రామ ప్రజలకు విషయాన్ని తెలియపరిచారు. గ్రామస్తుల నిర్ణయం మేరకు కోతి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కోతి దేవునికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామస్తులు, భక్తులు కోతి దేవుని యొక్క మొక్కిన మొక్కులు తీరుస్తాడని నమ్ముతుంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోతి దేవునికి ప్రీతికరమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం వద్దకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ సమీపంలో జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం కోతిదేవిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వలన గ్రామం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందని గ్రామస్తుల నమ్మకం. గత 48 సంవత్సరాలుగా కోతిదేవుని ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయం మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నోపేట్ మండల్ ధర్మారం ఏ గ్రామంలో ఈ కోతిదేవుడు జరుపుకోవడము ఎందుకంటే మా పురాణ విఠోబా సావుకార్ అని తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శనాలు చేసుకుంటూ రావంగా నిర్మల్ జిల్లా పీసర్ ధర్మారం అనే కోతిదేవుడు అక్కడ వెలిసి ఉన్నాడు. అయితే అక్కడికి వెళ్ళి అతను దర్శనం చేసుకొని ఇక్కడ మా ధర్మారం రావడం జరిగింది. విఠోబా సావుకారి ఆయన వచ్చి స్నానం చేసి పడుకోవడం జరిగింది. రాత్రి 12 గంటలకు విఠోబా సావుకారి అనే వ్యక్తికి కళ్ళలోకి వచ్చి ఇటు కోతిదేవుడు మీ ధర్మంలో నేను ఉంటానని విఠోబా సావుకారికి చెప్పడం జరిగింది. నగరంలోని హమాల్వాడీలో శ్రీ గాంధీ గణేష్ మండలి వద్ద 9వ రోజు సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని హమాల్వాడీలో గల శ్రీ గాంధీ గణేష్ మండలి వద్ద 9వ రోజు ఆదివారం రాత్రి నిర్వాహకులు సుధీర్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సుధీర్, కాంగ్రెస్ నాయకుడు విక్కీ యాదవ్ తదితరులు హాజరయ్యారు. చిన్నారుల నృత్యాలు ఆకర్షించాయి. మన పార్టీ రాజధాని బృందానికి మా గాంధీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక చక్కటి ప్రదర్శనతో ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఇంతటి చక్కని గానాన్ని మాకు అందించినందుకు ఈ యొక్క కళాకారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ ఉత్సవంలో భాగంగా ఈ 11 రోజులు గణపతి సేవలు అందించిన ప్రతి ఒక్క గాంధీ గణేష్ మండలి కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పూజలు మొదలుకొని పోలీస్ శాఖ వారికి వేద పండితులకి ఇక్కడ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహకరించినటువంటి భక్తులకి చందాదారులకి ప్రత్యేక ధన్యవాదాలు. సేవా గణపతి నిమజ్జన శోభయాత్ర వైభవంగా జరిగింది. గోదావరి నదిలో భక్తులు నిమజ్జనం చేశారు. ఇందూర్ యువత సేవా సంస్థ కార్యాలయంలో సేవా గణపతిని నెలకొల్పుకొని సేవా గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు 9 రోజుల పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు భక్తి శ్రద్ధలతో సేవా గణపతిని బాసర పుణ్యక్షేత్రంలో నిమజ్జనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు. బాసర క్షేత్రంలో ఈ యొక్క సేవా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిమజ్జన శోభయాత్రని ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. మరి 9 రోజుల పాటు కూడా గణపతి దగ్గర ఉంచినటువంటి 2 లెట్లని కూడా ఈ రోజు ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర సోమవారం కన్నుల పండుగగా కొనసాగింది. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మధ్యాహ్నం ప్రారంభమైన శోభయాత్ర సాయంత్రం వరకు కొనసాగుతుంది. గ్రామంలో ప్రతి ఏటా వినూత్నంగా గణేష్ శోభయాత్ర నిర్వహిస్తారు. ఈసారి మహారాష్ట్ర దెగ్లూరు ప్రాంతం నుండి భజన బృందాన్ని తీసుకొచ్చారు. 60 మంది మహిళలు పురుషులతో కూడిన ఈ బృందం చేసిన భజన ఆకట్టుకుంది. బాజా భజంత్రీలతో శోభాయమానంగా శోభయాత్ర కొనసాగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి భజన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గ్రామంలో వీధి వీధిన ఈ భజన బృందం శోభయాత్రలో పాల్గొని ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ మహిళలు బ్యాండ్ బృందంతో ఉండటంతో కొత్తదనాన్ని సంతరించుకుంది. గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సింగిల్ విండో చైర్మన్ నారాయణ చౌదరి, వాకలపూడి కృష్ణారావు, బాబ్జీ, పాపారావు, నరసింహారావు, సత్యనారాయణ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మేము గణపతి నవరాత్రులు ఈ రోజుతో ముగిసి ఈరోజు శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి తరలి వెళ్తున్నాం. ఇప్పుడు దీనికి దేగ్లూరు నుంచి సాయి గర్జన డోల్ బాజా అని వాళ్ళని కూడా తీసుకురావటం జరిగింది. ఒక 50 మందిని గ్రామంలో అందరూ సంతోషంగా భక్తి శ్రద్ధలతో అందరూ సంతోషంగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని నెహ్రూ గల్లీలో ఏర్పాటు చేసిన గణనాథునికి ధరణి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని నెహ్రూ గల్లీలో ధరణి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తోట బాలరాజ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దీనిని గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోర్తాన్ నగేష్, జురిగల గంగాధర్, తోట బాలరాజ్, బడాల గంగాధర్, ఎన్ఎం రాజారెడ్డి, ధరణి యూత్ సభ్యులు పాల్గొన్నారు. గల్లీ గణేష్ ఉత్సవాలు అనేటువంటి ఈ రోజు అందులో భాగంగా అన్న ప్రసాదం అనేటువంటిది నిర్వహిస్తున్నాము. ఈ నెహ్రూ గల్లీ గణేష్ ఉత్సవాలు సుమారుగా 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. మా పెద్ద మనుషులు అంతకుముందు మా పెద్ద మనుషులు నిర్వహించారు. తర్వాత ఇప్పుడు మేము నిర్వహిస్తున్నాము. ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళ నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు. అయితే అన్న సత్రం కూడా అదే 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏ గణేష్ మండలి దగ్గర కూడా లేకుండా అప్పట్లో నుంచి పెద్దలు అన్న సత్రం నిర్వహించారు. మళ్ళీ తర్వాత మేము పిల్లలు ప్రతి సంవత్సరం ఇక్కడ మహా అన్న ప్రసాదం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. సాలూరులో 9 రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనం చేశారు. సాలూరు మండల కేంద్రంలో వినాయక పూజలు, నైవేద్యాలు, అన్నదానాలు ఉల్లాసంగా విభిన్న తరహాల్లో నాట్య ప్రదర్శనలు తమ తమ విధానాలతో 9 రోజులు వినాయకుడికి అర్పించిన ప్రసాదాలు మరువలేనివి. విఘ్నేశ పూజల కోసం ఒకరిపై ఒకరు తమ 9 రోజుల పాటు పూజలు అందించిన సమయంలో వినాయకునికి అతి ప్రీతికరమైన లడ్డు విలువలు వెలకెట్టలేనిది. అందరినీ తమ వంతు సౌభాగ్యాన్ని, సమృద్ధిగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా వినాయకుని ముందు వేడుకోవటం, ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి కొరకు ఎంతగానో నమ్మకంగా విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించి ప్రసాద రూపంలో లడ్డూను వేలంపాటు వేయడం జరిగింది. అందుకు భక్తులు అనేక మూల్యంతో అందుకోవడం జరిగింది. సాయిబాబా మందిర ఆవరణలో సాయి విఘ్నేష్ యొక్క లడ్డూను 18,001 రూపాయలతో పార్థుగౌడ్, రాజుగౌడ్ సొంతం చేయగా, తదుపరి అనేక వినాయక మండపాల వద్ద వివిధ రూపాలలో ఒకరు వినాయకునికి అర్పించి అనేక విధాల డబ్బుల హారంను కూడా వేలంపాటలో ఒకరికి మించి ఒకరు సొంతం చేసుకోవడానికి వివిధ మూల్యాన్ని చెల్లించి తమ తమ భక్తిని చాటుకోవడం జరిగింది. గ్రామ కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు చేసి సమీపంలో ఉన్న బతుకమ్మ అను చెరువునందు మరియు మంచిరా నదిలో విసర్జన చేయడానికి కొన్ని మండపంలోని వినాయకులు జరపడం జరిగింది.
ఇందుకు భక్తిపూర్వకంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి కొన్ని పూజించిన వినాయకుని ప్రతిమను నీటి యందు నిమజ్జనం జరపడం జరిగింది. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి పొద్దుటూరి మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని బస్వా గార్డెన్లో నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు పొద్దుటూరి మోహన్ రెడ్డి, ఆర్మూర్కు చెందిన ఎన్వి కృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయగా, ప్రధాన కార్యదర్శి కోసం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, జి కిషన్, ఎంఎల్ శంకర్లు నామినేషన్లు దాఖలు చేయగా మధ్యాహ్నం ఓటింగ్ నిర్వహించారు. ఉదయం నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ భట్టపురం మోహన్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు వారు హాజరయ్యారు. 195 ఓట్లకు గాను 188 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి ఎన్వి కృష్ణారెడ్డి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేయగా, గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్ రెడ్డి పైనే మెజార్టీ ఉపాధ్యాయులు మొగ్గు చూపడంతో ఆయన వరుసగా రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 3 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఆయన ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయులు అనేక సమస్యలు పరిష్కరించడంలో కృషి చేయడంతో ఉపాధ్యాయులంతా ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో ఆయన ఉపాధ్యాయులు పక్షాన నిలబడ్డాడు. 317 జీవో వల్ల నష్టపోయిన చాలా మంది ఉపాధ్యాయులకు పదోన్నతులలో తప్పులు దొర్లినా ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా కృషి చేశారు. అధ్యక్ష పదవికి పోటీ నామమాత్రంగానే అయినా ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన కార్యదర్శి పదవి కోసం 3 పోటీ పడగా చివరికి నందిపేటకు చెందిన గంగోని కిషన్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. కాగా ఆదివారం రాత్రి 10 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. గణేష్ నిమజ్జనానికి అధికార యాంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 17 నిర్వహించనున్న నిమజ్జన శోభయాత్ర నేపథ్యంలో అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నగరంలో శోభయాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల నుంచి వచ్చే భారీ విగ్రహాలను నందిపేట్ మీదుగా ఉమ్మెడ వద్ద గోదావరి నదికి తరలించనున్నారు. గతంలో చిన్న పెద్ద వినాయక విగ్రహాలను బాసర గోదావరి నదికి తరలించారు. నవీపేట్కు వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పై విద్యుత్ లైన్లు అడ్డు రావడంతో అప్పటి నుంచి భారీ విగ్రహాలను దారి మళ్లించక తప్పడం లేదు. గత ఏడాది విగ్రహాలను ఎక్కువ సంఖ్యలో నందిపేట్లోని వివేకానంద చౌరస్తా నుంచి నవీపేట్ మీదుగా బాసరకు తరలించారు. బాసర కన్నా ఉమ్మెడనే దగ్గర కావడంతో ఈ ఏడాది ఉమ్మెడకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మెడ గోదావరి నది వద్ద అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. వందలాది సంఖ్యలో విగ్రహాలు ఉమ్మెడకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 8 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలు నవీపేట్ మీదుగా బాసరకు, అంతకన్నా ఎక్కువ ఎత్తున ఉన్న విగ్రహాలను ఉమ్మెడకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇటీవల ఉమ్మెడ గోదావరి ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రధాన రోడ్డుకు ఇరుపక్కల అడ్డంగా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు తొలగింపుతో పాటు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లను తొలగింపు, ఉన్న వాటిని ఎత్తు పెంచడం, రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం, గుంతలకు సరిచేయడం, అవసరం ఉన్న చోట విద్యుత్ లైన్ల ఏర్పాట్లు తదితర పనులు కొనసాగుతున్నాయి. గోదావరి నది వద్ద వినాయక విగ్రహాలను వంతెనపై నుంచి నదిలో నిమజ్జనం చేసేందుకు 3 భారీ క్రేన్లను అందుబాటులో ఉంచనున్నారు. నది వద్ద విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఓబన్న విగ్రహ ఏర్పాటుకు వడ్డెర సంఘం నాయకులు భూమి పూజ చేశారు. జనవరి 11న విగ్రహ ఆవిష్కరణ ఘనంగా చేయనున్నామని వారు తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో ఓబన్న విగ్రహ ఏర్పాటుకు వడ్డెర్లు భూమి పూజ చేశారు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఓబన్న మరియు ఆయనని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణలో జనవరి 11న ఆయన మొదటిసారిగా పోయిన ఈ సంవత్సరం ఏర్పాటైనటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయనని అధికారికంగా జయంతి జరపాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లకు మొత్తం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నారని వడ్డెర సంఘం నాయకులు దండి వెంకట్ తెలిపారు. ఎలాంటి ఉపాధి లేకుండా విదేశాలకు అంటే గల్ఫ్ దేశాలకు వలసపోతున్న పరిస్థితిలో ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని వడ్డెర ఫెడరేషన్ కు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. జనవరి ఆయన జయంతిని జరపాలని నిర్ణయించారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ఇక్కడ మహనీయుల పార్క్ ఉందో ఈ మహనీయుల పార్కులో కూడా ఓబన్న గారిది విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి ఈరోజు వడ్డెర జిల్లా కమిటీ, నిజామాబాద్ జిల్లా కమిటీ నిర్ణయించింది. దీన్ని జనవరి ఏదైతే 11 వస్తుందో అప్పటి వరకు విగ్రహాన్ని పూర్తి చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పిలిచి ఇవాళ ఒక స్ఫూర్తి, వడ్డెర్లు ఇవాళ అనేక రంగాల్లో వెనుకబడ్డటువంటి వాళ్ళు
నగరంలోని గాయత్రి నగర్లో గల గాయత్రి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల గాయత్రి గణేష్ మండలిలో 10వ రోజు గణనాథునికి నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. గత 10 రోజులుగా నిత్య పూజలు భజనలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సోమవారం నిర్వహించిన అన్నదానానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వినీత్, సంకీర్త, సంజయ్, నితిన్, అఖిలేష్, కృష్ణ, హర్ష, నిఖిల్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖులు విరాళాలు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళ మెగాస్టార్ చిరంజీవి అందజేశారు. రామ్ చరణ్ తరఫున మరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి అందజేశారు. 2 చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 3 లక్షలు విరాళంగా అందజేసిన సినీ నటుడు ఆలీ, ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు విశ్వక్ సేన్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రముఖులు చెక్కులు అందజేశారు. ఏర్గట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామని మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి తెలిపారు. భట్టాపూర్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు తీసుకునేందుకు మహిళలు, రైతులు, యువకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. యువకులైతే స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ పట్ల అలాగే దేశం మీద ప్రధాని మోడీ మీద అభిమానం ఆయన పేర్కొన్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కార్యకర్తలను మండల అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కొండ ఘనశ్యాం ప్రసాద్, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని, లబ్ధిదారులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా ప్రతి ఒక్కరూ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అన్నారు. సభ్యత్వ నమోదు విజయవంతంగా ముగిసిన బుక్లను బీజేపీ నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ శివరాజ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉదయ్, కార్యదర్శి వేణు, జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, నాయకులు యుగంధర్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడమైంది. రేపటి వరకు అంటే నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి బూత్ లో 100 మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ సూచించడం జరిగింది. జిల్లాలోని ప్రతి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, ఆపై స్థాయి జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరూ ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చురుగ్గా పాల్గొని మోడీ గారి జన్మదినానికి మనము ఒక బూత్లో 100 మెంబర్షిప్ చొప్పున రేపటి సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలి. ఆర్మూర్ మున్సిపల్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వచ్ఛందంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, జిల్లాలో ప్రథమంగా ఆర్మూర్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా మహిళలకు చేతుగా మున్సిపల్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాము, నరసింహారెడ్డి, ప్రసాద్, ఫయాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీరింగ్ పూర్ణమౌళి, టీఎంసీ ఉదయశ్రీ, సిఓ రాజలింగం, సమీక్ష సభ్యులు తదితరులు ఉన్నారు. అభివృద్ధి కొరకు మన తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో జర్నలిస్ట్ కాలనీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయబడినటువంటి తెలంగాణ పిండి వంటలను ప్రజలందరూ ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పడాలని. తెలంగాణ సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందేనని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరైంది కాదన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, కానీ
నేడు దురదృష్టవశాత్తు తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అనుబంధాన్ని తగ్గించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నీకిది తగదన్నారు. ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ అమరుల త్యాగాన్ని తెలంగాణ సమాజం నిరంతరం స్మరించుకునే విధంగా, భావి తరాలు వారి యొక్క త్యాగాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగర నడిబొడ్డులో సాగర తీరాన తెలంగాణ సెక్రటరియట్కి ఎదురుగా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అమరజ్యోతిని నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అదనపు డీసీపీకి ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం భజన కార్యక్రమాలు, ప్రసాద వితరణ కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మంగళవారం గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువుతో పాటు పెర్కిట్ మామిడిపల్లి చెరువులో ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు అధికారులతో సిబ్బందితో కలిసి పరిశీలించారు. మంగళవారం గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువుతో పాటు పెర్కిట్ మామిడిపల్లి చెరువులలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. నిమజ్జనానికి మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, చెరువు వద్ద క్రేన్లు, ఉక్కులతో పాటు గజ ఈతగాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జనం దృష్ట్యా నిమజ్జనం రోడ్లు మొత్తం గుంతలు లేకుండా మరమ్మతులు చేయించడం జరిగిందని తెలిపారు. చెరువు వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నామని, గణేష్ నిమజ్జనాన్ని ఉదయం నుండే ప్రారంభించాలని మండప నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రేపు మన ఆర్మూర్ పట్టణంలో రేపటి నుండి గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా గుండ్ల చెరువు వద్ద అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకొని వారు జాగ్రత్తగా ఉంటూ ఎదురు వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వరుసగా చోరీలు జరుగుతున్నాయి. రాత్రి చైతన్య కాలనీ ఓల్డ్ బాన్సువాడ రోడ్డులో కిరాణా దుకాణంలో షట్టర్ను లేపి 40,000 రూపాయలు చోరీ చేశారు. అదే కాలనీలో గణపతి మెడలో ఉన్న డబ్బుల దండాను ఎత్తుకెళ్లారు. టీచర్స్ కాలనీలో సైకిల్ కూడా ఎత్తుకెళ్లారు. ఆ విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ వేడుకలను డోర్నాకల్ పట్టణంలో ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జెండాలతో శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ చైర్మన్ రజాలీ మాట్లాడుతూ ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివర ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడని, ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించి ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొబడిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లాను నియమించాలని, అందుకే మహమ్మద్ ప్రవక్త జన్మదినం రోజున ఆయనను స్మరించుకుంటూ మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో ముస్లింలు మానవుని జీవనశైలి ఏ విధంగా శాంతి మార్గంలో నడుచుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్లోని పాత బజార్ కాలనీలో వినాయక మండపం వద్ద శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం 21 సార్లు అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, యూత్ సభ్యులు, కమిటీ, కాలనీ సర్పంచ్, కార్పొరేటర్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముగింపు ఘనంగా విజయవంతంగా చేయడం జరిగింది. కరీంనగర్లోని గంజి శివాలయంలో విఘ్నేశ్వర మండపం దగ్గర ముగింపు కార్యక్రమంలో మహిళలు, యూత్, పిల్లలు దాండియా, కోలాటం, ఆటపాటలతో ఊరేగింపు చేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, యూత్ సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముగింపుని ఘనంగా విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిజామాబాద్ నగరంలో 10వ రోజు గణనాథునికి ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదానాలు, గణేశులను దర్శించుకునేందుకు క్యూ కట్టిన భక్తులు. మంగళవారమే నిమజ్జనం చేయాలని సార్వజనిక గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ సూచన. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్. జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి పలు చోట్ల ర్యాలీలు నిర్వహించిన ముస్లింలు. ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లో తుది ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశిష్ సంగ్వాన్. మహారాష్ట్రలోని పాలజ్ కర్రగణనాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు. 10వ రోజు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా ఫ్యామిలీ భారీ విరాళం. సీఎం రేవంత్ రెడ్డికి విరాళాలు అందజేసిన చిరంజీవి, సినీ నటులు. జగ్రంపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. నకిలీ విత్తనాలు పంపిణీని అరికడతామన్న అన్వేష్. కాలం చెల్లిన బస్సులు రోడ్లపై ఆగిపోతున్న నేపథ్యంలో కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ ముమ్మర ప్రయత్నాలు. 2457 బస్సులు కొత్తవి అవసరమని సీఎం రేవంత్ రెడ్డికి నివేదించిన ఆర్టీసీ అధికారులు. గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్ల రూట్ మ్యాప్ను పరిశీలించిన సార్వజనిక కమిటీ పెద్దలు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.